మార్నింగ్ అనిలన్నా దా కూర్చో అది ఫోన్ మాట్లాడుతుంది అనిలన్నా ఇంకోటి కాచిగూడ స్టేషన్ కాడ చూసాం సార్ పెద్దది ఇల్లనే సార్ ఈ నియోజకవర్గం అంబర్పేట నియోజకవర్గం కాచిగూడ డివిజన్ స్టేషన్ ఆ చుట్టూ మొత్తం అంబర్పేట ఉస్మానియా యూనివర్సిటీ గేటు ఇటు దూరదర్శన్ ఛానల్ ఇక్కడ దిల్సుఖ్నగర్ ముసరాంబాగ్ ఫ్లైఓవర్ అక్కడ పటేల్ నగర్ చౌరస్తా కొరకాలి ఇక సమోసా టైప్ ఉంటుంది సార్ ఈ కాన్స్టెన్స్ మామూలుగా పొలిమర్ మాకంతా గ్రీనరీ సార్ మొత్తం చెట్టాలు ఉంటుంది అటు పోలీస్ గ్రౌండ్ ఒక 1000 ఎకరాలు ఉంటాయి ఒక 2000 ఎకరాలు యూనివర్సిటీ ఉంటుంది సార్ అయ్యే ఉంటుంది మీకు తెలుసు కదా ఈ మాస్క్ ఇంకా పోలేదా అది ఇది ఇప్పుడు వస్తుండేది ఏంటంటే చిన్న బిడ్డలకు వస్తూ ఉంది 60 ఏళ్ళు పైబడ్డ వరకు వస్తాం ఇప్పుడు ఆమె ఇంకా కోలుకోవాలి ఊరికే ఏదో పరిగెత్తుంది కానీ ఇప్పుడు అంటే ఓకేనా సార్ మేడం ఆస్మా పెళ్లి కాకుండా కరోనా దెబ్బ చాలా ఇప్పుడు మేలే వ్యాక్సినేషన్ వేసుకున్నాం ఇక్కడ కలుసుకున్న రోజు ఇంత దగ్గర కలిసేదే లేదు మీరు అసలు సడన్గా ఇప్పుడు సార్ మేము ఒక రోజు ముందు మేము ఏమనుకుంటామంటే అంబేద్కర్ గారి విషయంలో అదేదో ఉప్పల్లా ఉప్పులు బాగుంటుందా మనం కలిసిపోతాం అసలు నిన్న మాకు చెప్పుకుంటే ఒక్క మాట అయిపోయింది సార్ ఆ ఫంక్షన్ జాగ్రత్తగా చూసుకోవాలి మొత్తం సెట్ చేసుకుంటాం ఉంటుందా సార్ ఫంక్షన్ అయ్యేదా రేపు చూద్దాం సాయంకాలం బాగానే ఉంది సార్ కానీ మన పార్టీ వాళ్ళు అందరూ ఎక్కడాకి అదే చాలా ప్రాబ్లం అవుతుంది ఒకటి మొన్న ఏమైందంటే సార్ ఈ ఎమ్మెల్యేస్ మన వాళ్ళు 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు పబ్లిక్ ఏంటంటే కేసీఆర్ మీద చాలా పదవులు అని మనకి ఈ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయేసరికి కాంగ్రెస్ నమ్మకం మనం చెప్పలేకపోతున్నాం అందుకని జిహెచ్ఎంసీలో కూడా 40 సీట్లు బీజేపీకి గెలవగలిగింది 48 సీట్లు ఉట్టిగా గెలిచారు సార్ మతంది లేవట్టి కమ్యూనల్ ఏదో ఏం లేదు వాళ్ళు ఎవరు ఒక ఎమ్మెల్యే లేడు ఇప్పుడే ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు వెళ్ళడం నిర్బంధం కానీ వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం కానీ ఏ ఒక్క ప్రోగ్రామ్ పార్టీ తీసుకోలేదు పార్టీ చేయలేదు కాబట్టి పబ్లిక్ని ఓదగా గ్రౌండ్లో గెలిచేది సార్ నేను డిఆర్ఓల మీద తీసుకోవద్దు సార్ అన్ని జిల్లాలో వాళ్ళ బాధలు చెప్పలేక వాళ్ళ బాధలు పడలేక వాళ్ళ అన్నీ వింటుంటే సరే ఇక ఎప్పుడు 20 ఏళ్ళ నుంచి ఉన్న రెడ్లు వాళ్ళే డీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళు క్యాడర్ని గెలిచారు దాన్ని ప్రతి లీడరు సెల్ఫ్ ఓరియంటేషన్ కోసం చూస్తున్నారు కానీ పార్టీ డెవలప్మెంట్ కోసం చాలా తక్కువ ఏమున్నా నేను నా పదవి నా నియోజకవర్గం అన్నట్టే చూస్తున్నారు కానీ మన క్యాడర్ నిలబెడితే మన పార్టీ నిలబెడతారు అన్న ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంది అసలు హైదరాబాద్లో గెలిచే పరిస్థితి లేదు సార్ హైదరాబాద్ రంగారెడ్డి ఉన్న 3 పార్లమెంట్స్ చేస్తే గెలవగలరు సార్ నమ్మకమైన లీడర్ కావాలి అక్కడ లోకల్ ఇప్పుడు ఓవర్ లేరు సార్ ఇప్పుడు ఓవర్ లేరు అంటే ఉన్నారులో పంపించారు వీళ్ళని పూనా శ్రీశైలం గౌడు బుచ్చపతి యాదవ్ విక్రమ్ గౌడు సుధీర్ రెడ్డి వీళ్ళు పోకుంటే పిలిస్తే వస్తారా వస్తారు సార్ కానీ వీళ్ళు విలువరు వీళ్ళు రానియారు సార్ వాళ్ళు రిట్ అయింది నేను సర్దుబాటు చేస్తాను మనకు కావాల్సింది గెలిచారు ఇప్పుడు వాళ్ళు కూడా సందిగ్ధంగా ఉన్నారు బీజేపీ గెలుస్తుందా గెలవదా మళ్ళీ కాంగ్రెస్లోకి రావాలా వద్దా నేను చెప్తున్నాను కాంగ్రెస్ వస్తుంది తెలంగాణ అవును సార్ అందరు చాలా మంది అదే అంటారు సీరియస్ డిస్ట్రిక్ట్లలో వద్దన్న వస్తారు సార్ వాళ్ళందరూ
ఒక్కసారి సోనియాకి వేస్తాను. సర్వే అయితే ఉంది సార్. ఇప్పుడు మనం సర్వే ఉంది. కాకుండా ఏంటంటే కాంగ్రెస్ కొద్దిగా ఇది 12 మంది పోవడం వల్ల ఇక్కడ డ్యామేజ్ బాగా జరుగుతుంది. రేవంత్ రెడ్డి కొంచెం ఒక 10% దాకా నమ్మిస్తుండు, అంటే కొట్లాడుతుంది అనేది అయితే ఒక 10% అయింది. ఇంకా ఆయన జర నమ్మియాలంటే ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఇప్పుడు నమ్మారు 10% గ్రాఫ్ పోయింది. ఇప్పుడు మళ్ళీ మనము హుజరాబాద్ ఎలక్షన్ చూసుకున్నాం సార్. ఫస్ట్ అయినా మన కాంగ్రెస్ ని అప్రోచ్ అయ్యింది. మనం కాంగ్రెస్ లో జాయిన్ అవుతాం. ఈటెల రాజేందర్ చాలా బాగుంది. తర్వాత నాకు కూడా తెలుసు. ఈయన ప్రతిసారి రాని అంటారా అంటే ముంగట వాళ్ళ అన్న కొడుకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే పర్సనల్ ఎజెండా వల్ల